హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మా ఇంట్లో ఈ బీట్రూట్ కేక్ అయితే చేసుకున్నాం. మా పాప చేయమంటే ఇలా చేశాను నేను. ఫస్ట్ మంచిగా వాష్ చేసుకొని అయితే పెట్టుకొని తొక్క అయితే తీసి పెట్టుకున్నాను. చిన్నగా తరుముకున్నాను, చిన్న చిన్న ముక్కలుగా అయితే. చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇలా పెట్టుకోవాలి. మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని స్టవ్ మీద నెయ్యి వేసుకున్న 4 చెంచాల నెయ్యి వేసుకొని అందులో రవ్వ వేసి వేపుకోవాలి. మంచిగా మెల్ట్ అయ్యేటట్టు వేపుకోవాలి నెయ్యిలో. తర్వాత మిక్సీ పట్టిన బీట్రూట్ గుజ్జు ఉంటుంది కదా, ఆ గుజ్జును కూడా ఈ రవ్వలోనే కలిపి మిక్సీ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక కప్ అయితే చక్కెర అయితే వేసుకున్నా. హనీ కూడా వేసుకోవచ్చు. మంచిగా మెల్ట్ కావాలి. అందులో ఉండలు కట్టకుండా చూసుకోవాలి. తర్వాత ఒక బౌల్కి మంచిగా నెయ్యి అంతా రాసి పెట్టుకోవాలి. అందులో ఈ బీట్రూట్ గుజ్జు అయితే ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 3 కప్స్ అయితే కావచ్చు అని అనుకున్నా, కానీ 1 కప్పే అయ్యింది. అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని వాటర్ అయితే పోసుకొని ఇలా అయితే పెట్టుకున్నాను. అది అయ్యేంత వరకు వెయిట్ చేసి తర్వాత ఎలా ఉందనేది చూసుకోవాలి. రెడీ అయిపోయింది. చూడండి, రెడీ అయింది. ఇక్కడ ఒక పీస్ అయితే కట్ చేసి అయితే టేస్ట్ చేస్తున్నా. చాలా బాగా వచ్చింది. మీకు ఈ వీడియో నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సూపర్గా ఉంది.